డిసెంబర్ 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. ఏది ఏమైనా 2025 సంవత్సరం డిసెంబర్ మాసం అంటేనే సంవత్సరంలో చివరి మాసం. 2026లో దాదాపుగా అడుగెట్టడానికి మార్గం సుగమం అవుతుంది డిసెంబర్ కంప్లీట్ అవ్వగానే. మరి ఎలా ఉండబోతుంది అంటే ఎక్సలెంట్గా ఉండబోతుందండి, సింపుల్గా చెప్పాలంటే. సో డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి గణనీయమైన ప్రభావం చూపే 5 ప్రధాన గోచార స్థితులు ఉన్నాయండి. ముఖ్యంగా రవి గ్రహము 7వ అధిపతి అయ్యి వీరికి డిసెంబర్ 15న మార్పు చేసి ధనుసు రాశిలోకి వస్తున్నాడు వృశ్చికాన్ని వదిలి. కుజగ్రహము డిసెంబర్ 7న రాశి మార్పు చేసి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే లాభస్థానం ఇదంతా కూడా. బుధుడు డిసెంబర్ 6న చేంజ్ అయిపోయి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత 29న ధనుసులోకి వస్తాడు. డిసెంబర్ 5న గురుగ్రహము వక్రీకరించిన స్థితిలో కర్కాటకాన్ని వదిలి మిథున రాశిలో ప్రవేశిస్తాడండి. ఈ యొక్క వీనస్ శుక్రుడు డిసెంబర్ 20వ తారీఖున రాశి మార్పు చేసి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. సో మేజర్గా 10-11 స్థానాల్లో ప్రభావం బాగా చూపుతుంది. 10 అంటే కేంద్రం, 11 అంటే లాభాలు, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, నెట్వర్క్ అని. సో కుంభలగ్నం కానీ కుంభరాశి వారి జాతకంలో లాభభావంలో రవి, కుజ, శుక్ర ఈ 3 గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. ఇది ఎక్సలెంట్ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం అనేది డిసెంబర్ నెలలో కొంచెం ప్లాన్ చేసేట్టుగా కాకుండా అనూహ్యమైన మార్పులు ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా ఆరోగ్యం పాజిటివ్గా ఉంటుందని చెప్పబడుతుంది. మీరు ఆరోగ్యం అనేది బాగా ఉండి ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పటికీ కూడా అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఆరోగ్యం బాగా మెరుగవటమే కాకుండా చిన్న చిన్న గాయాలు ఏదైనా అయ్యే అవకాశం ఉంది. అలాంటి సూచనలు గోచారీతే కనబడుతున్నాయి. సో డోంట్ వరీ అండి. సో మీరు జర్నీ చేసేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ప్రయాణంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రయాణంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా మద్యం సేవించి దయచేసి వాహనం నడపకూడదు. బీ కాషియస్. సో ఏంటంటే వాహనాల ద్వారా కావచ్చు, ఏదైనా మెటల్, ఇనుము లేదా లోహ పదార్థాల ద్వారా కూడా గాయాల ప్రమాదం కనపడుతూ ఉంది. కాబట్టి మెటల్స్తో ఆపరేట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాహువు వచ్చి మనకు సంవత్సరం చివరిలో చిన్నపాటి నష్టాలు కలిగించే అవకాశం ఉంది. ధనస్థితి డిసెంబర్లో 2 హాఫ్స్గా చూడబడితే డిసెంబర్ 1 నుంచి 10 డిసెంబర్ వరకు కూడా ఈ కాలంలో ముఖ్యంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. ఉద్యోగంలో ఉన్నవారికి, అంటే ఉద్యోగం ఉన్నవారికి లేదా ముందు చేసిన పనుల రూపంలో ఆదాయం కూడా వస్తుంది అని చెప్పవచ్చు. మరి తల్లిదండ్రులు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, వాహనాలు, కుటుంబ సభ్యులు లేదా విద్యపై ఎక్కువగా వ్యయాలు జరుగుతాయి. కాబట్టి ఖర్చు కూడా ఇండికేట్ చేస్తుంది. జర్నీస్ కూడా ఇండికేట్ చేస్తుంది. రెస్పాన్సిబిలిటీ అయితేనేమి, అప్పులు అయితేనేమి, లయబిలిటీల సమయంలో ఎక్కువగా ఉంటాయండి. లాభం వస్తుంది. ఎందుకనంటే 11లో గ్రహం ఉంది, లాభం వస్తుంది. మీరు అనుకున్న కోరికల కోసం ఖర్చు కూడా చేస్తారు. డిసెంబర్ 10 వరకు అదనపు ఆదాయానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. 11వ స్థానంలో గ్రహాలు డిసెంబర్ 10 తర్వాత వస్తాయి. ఈ 10వ తారీఖు ముగిసే వరకు కూడా అవసరం ఉన్న చోట దయచేసి ఖర్చు చేయండి. డిసెంబర్ 11 నుంచి 31 వరకు ఎలా ఉంటుందంటే